మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క నామంలో మీకు శుభము సమాధానము కలుగునుగాక. యేసు ప్రభు వారి యొక్క నామంలో మీ అందరికీ వందనాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. నిత్యము మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నామని మర్చిపోవద్దని నేను మనవి చేస్తూ ఉన్నాను. ఏదైనా ప్రార్థించవలసిన విషయాలు ఉంటే దయచేసి మాకు తెలియచేయండి. మీ స్థానిక సేవకులతో పాటుగా మేము కూడా మీ కొరకే ప్రార్థన చేయడానికి సిద్ధంగా ఉన్నాము కనుక మీ కొరకు మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. దేవుడు మిమ్మును మీ కుటుంబాలని దీవించాలి అనేది దేవునికి మేము చేసేటువంటి ప్రార్థన. పరిచర్య కొరకే మీరిస్తున్నటువంటి ప్రోత్సాహము మరువలేనిది అని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. గ్రామాలని దత్తత తీసుకుని మారుమూల ప్రాంతాల్లో ఎవరూ వెళ్ళలేనటువంటి ప్రదేశాల్లో జీవిస్తున్నటువంటి ప్రజలు వారు దేవుని యొక్క ప్రేమను చూస్తూ ఉన్నారు. వారికి సువార్త ప్రకటించబడుతూ ఉంది. మీరు సహకరిస్తూ ఉన్నారు. సేవకులు సువార్తను అందిస్తూ ఉన్నారు. తద్వారా అనేక మంది ప్రభు దగ్గరకు వస్తూ ఉన్నారు. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. ఇది సత్క్రియ, మంచి క్రియ. దేవుడు మీలో దీన్ని తలపెట్టి జరిగిస్తూ ఉన్నాడు. ఆయన వచ్చే వరకు ఈ కార్యాన్ని మీరు జరిగించవలసిన అవసరత, బాధ్యత మీ మీద ఉంది అని నేను తెలియజేస్తా ఉన్నాను. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. వాక్యాన్ని ధ్యానం చేద్దాం. 66వ సంకీర్తన 5వ చరణం. దేవుని ఆశ్చర్య కార్యములను చూడ రండి, నరుల ఎడల ఆయన జరిగించు కార్యములను చూడగా ఆయన భీకరుడై ఉన్నాడు. రాజు అయినటువంటి దావీదు వ్రాసినటువంటి కీర్తన ఇది. ఈ కీర్తనలో ఒక ఆహ్వానాన్ని ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. ఏంటి అనంటే, దేవుని కార్యములను చూడ రండి, నరుల ఎడల ఆయన జరిగించు కార్యాలని చూడ్డానికి రండి. దేవుడు నరుల ఎడల ఒక ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ కలిగి ఉన్నాడని, దేవుడు నరులను ఆయన ప్రేమిస్తూ ఉన్నాడని, వారి నిమిత్తమే గొప్ప కార్యాలని, అద్భుత ఆశ్చర్య కార్యాలని ఆయన జరిగిస్తూ ఉన్నాడు అని ఒక సమాచారాన్ని ప్రజలకి రాజు తెలియజేస్తూ ఉన్నాడు. దేవుని కార్యాలని అనుభవించిన వ్యక్తిగా, తన యొక్క కన్నులారా చూచి జీవితంలో దాన్ని అనుభవించినటువంటి వ్యక్తిగా దేవుని యొక్క గొప్పతనాన్ని, ఆయన ప్రేమను రాజు అయినటువంటి దావీదు గారు ఇతరులకు ఈ విషయాల్ని ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. దేవుని కార్యాలని అనుభవించిన ప్రతి ఒక్కరూ, ఆయన కృపను అనుభవిస్తున్నటువంటి ప్రతి ఒక్కరూ వారి జీవితంలో దేవుడు చేసినటువంటి కార్యాలకి సాక్ష్యార్థమై వారు సమాజంలో బ్రతకవలసిన వారై ఉన్నారు. ఆ సాక్ష్యము అనేక మంది జీవితాలని ప్రభావితం చేస్తూ ఉంది. రాజు అయినటువంటి దావీదు ఆయన ఈ మాటలను తెలియజేస్తూ ఉన్నాడు. అనేక మంది జీవితాలని ప్రభావితం చేయడానికి, దేవుణ్ణి చూడ్డానికి, దేవుని కార్యాలను చూడ్డానికి ఈ యొక్క క్రియను ఆయన జరిగిస్తూ ఉన్నాడు. దేవుని ఆశ్చర్య కార్యాలని చూడ్డానికి రండి. మనల్ని ఆయన ఎలా ప్రేమిస్తూ ఉన్నాడో, మన ఎడల అనగా నరుల ఎడల ఆయన ఎలాంటి శ్రద్ధను కలిగి ఉన్నాడో, తద్వారా ఆయన జరిగిస్తున్నటువంటి కార్యాలేంటో మీరు చూడ్డానికి రండి అని ఒక ఆహ్వానాన్ని ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఆశ్చర్యకరుడు అనే సంగతిని
ఈయన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క జన్మకు గురించిన ప్రవచనం యెషయా ప్రవచన కర్త 9వ అధ్యాయము 6వ వచనంలో ఆయన అనగా దేవుని గుణగణాలు, ప్రత్యేకించి తన ప్రజల ఎడల ఆయనకున్నటువంటి మనస్సును గురించి ప్రవచించాడు. యాలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజము మీద రాజ్యభారముండును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. ఆయన సృష్టిలో అత్యంత ప్రధానమైనటువంటి మన కొరకు ఆయన ఆశ్చర్యకార్యాలు చేస్తాడంట, మనకి ఆలోచన చెప్పి నడిపిస్తాడంట, మన ఎడల తన బలమైనటువంటి కార్యాలని జరిగిస్తాడంట, నిత్యము ఉండేటువంటి వాడిగా మన పక్షంగా ఆయన వ్యవహరిస్తాడు, మనకి సమాధానాన్ని కలుగజేస్తాడు. ఇది ఆయన యొక్క గుణగణాలు. దాని గురించి ఆయన చెప్తూ ఉన్నాడు. ఆయన ఆశ్చర్య కార్యాలని చేసేటువంటి దేవుడు. మన పితరుల యొక్క జీవితంలో కూడా దేవుడు అనేక ఆశ్చర్య కార్యాలను జరిగించాడు. సో మన యొక్క జీవితాల్లో కూడా ఆయన జరిగించాడు. ఆయన ఇంకా జరిగిస్తూనే ఉన్నాడు, జరిగిస్తూ ఉంటాడు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. అది ఆయన యొక్క గుణం. తరాలు మారొచ్చు, మనుషుల యొక్క స్థితిగతులు మారొచ్చు, పరిస్థితులు మారొచ్చు, బట్ దేవుని యొక్క గుణము అది మారనిది. ఆయన ఎప్పుడూ కూడా తన ప్రజలకు తను చేయాలి అనుకున్నటువంటి కార్యాన్ని ఆయన జరిగిస్తూనే ఉంటాడు. పరిస్థితులకు అతీతంగా ఆయన తన కార్యాలని జరిగించేవాడుగా ఉంటాడు. మన పితరుల యొక్క జీవితాల గురించి మనము ఆలోచన చేస్తే ఆదికాండము 32వ అధ్యాయంలో 7వ వచనం నుంచి 28వ వచనం వరకు ఉన్నటువంటి భాగంలో యాకోబు కొరకు తన అన్న, తన శత్రువు ఆయన యాషావు కొరకైనటువంటి సందర్భాన్ని పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ పొందుపరిచి ఉంచాడు. 32వ అధ్యాయము 7వ వచనం నుంచి 28వ వచనం వరకు ఉన్నటువంటి భాగాన్ని మనం గమనిస్తే దేవుని యొక్క ఆశ్చర్య కార్యాన్ని గురించిన ఒక బలమైనటువంటి సంగతిని ఈ లేఖనాల్లో మనం చూస్తాం. ఈ సందర్భంలో వాస్తవంగా యాకోబు మిక్కిలి తొందరపడుతూ ఉన్నాడు. ఆయన చాలా భయపడుతూ ఉన్నాడు. ఆయన చాలా కలవరపడుతూ ఉన్నాడు. ఆయన లాబాను దగ్గర చాలా సంవత్సరాల పాటు సేవ చేశాడు. తన యొక్క అన్నయ్య అయిన యాషావుకు భయపడి ఆయన పద్దనరాముకు వెళ్ళాడు. అక్కడ తన మామ అయినటువంటి లాబాను ఇంట చేరాడు. సో అక్కడే ఆయనకి పెళ్ళి అయింది, పిల్లలు పుట్టారు, చాలా ఆస్తిని సంపాదించుకున్నాడు. అవన్నీ సంపాదించుకున్న తర్వాత మరలా తన తండ్రి ఇంటికి ఆయన తిరిగి రావాలి అని అనుకున్నాడు. అలాంటి సందర్భంలో ఆయన తిరుగు ప్రయాణంలో ఆయన ఎదుర్కోవలసినటువంటి ఒక సంఘటన ఈ భాగంలో మనకి కనబడుతూ ఉంది. ఆ సంఘటనలో ప్రధానమైనటువంటి విషయం ఏమిటి అని అంటే, యాకోబు విషయంలో అన్నీ బాగానే ఉన్నాయి. దేవుడు బాగా దీవించాడు ఆయన్ని. ఇంత ఆస్తి, ఇన్ని వందల మందలు పశువులు ఆయన దగ్గరున్న, సో పిల్లలు ఆయన దగ్గరున్న, ఆయన కలవర పెడుతున్నటువంటి ఒక సంఘటన ఏంటి అని అంటే తన అన్న అయినటువంటి యాషావు. 27వ అధ్యాయము ఆదికాండము 41వ వచనంలో ఈ సందర్భం మనం చూస్తాం. తన తండ్రి యాకోబుకిచ్చిన దీవెన నిమిత్తము యాషావు అతని మీద పగపట్టెను, మరియు ఏషావు తండ్రిని గూర్చిన దుఃఖ దినములు సమీపముగా ఉన్నవి, అప్పుడు నా తమ్ముడైన యాకోబును చంపెదను అనుకొనెను. ఇది
వాస్తవంగా తన్ని భయపెడుతూ కలవర పెడుతూ ఉన్నటువంటి సంఘటన. ఏ కొదువ లేదు, అన్నీ ఉన్నాయి. మోరోవర్ తన ప్రయాణం అంతట్లో కూడా దేవుడు తనకి తోడుగా ఉన్నాడని కూడా మనం చెప్పొచ్చు. ఇన్ని ఉన్నా తన్ని భయపెడుతూ ఉన్నటువంటి ఒక సంఘటన ఏంటనంటే, తన అన్న అయినటువంటి యాషావు యాకోబును చంపడానికి ఆలోచన కలిగి ఉన్నాడు. అది తన్ను వేధిస్తూ ఉంది. అనగా 32వ అధ్యాయము ఆదికాండము 7వ వచనంలో యాకోబు మిక్కిలి భయపడి తొందరపడి అనే మాటని మనం చూస్తాం. చాలా భయంతో ఉన్నాడు, చాలా తొందరపడుతూ ఉన్నాడు. ప్రభునందు ప్రియమైన దేవుని సంగమా, ఒకవేళ ఈ మాటలు వింటున్నటువంటి మీలో ఎవరైనా ఇలాంటి సిచ్యువేషన్లో ఉన్నారేమో, ఏదో ఒక కారణాన్ని బట్టి భయపడుతూ ఉన్నారేమో, తొందరపడుతూ ఉన్నారేమో, నెమ్మది లేకుండా ఉన్నారేమో. యాకోబు జీవితంలో దేవుడు ఒక అద్భుతాన్ని చేశాడు, ఒక ఆశ్చర్య కార్యాన్ని చేశాడు. ఆ ఆశ్చర్య కార్యాన్నే దేవుడు మీ జీవితంలో కూడా చేస్తాడు. చెయ్యడు అని మనం ఎలాగ అనుకోగలం? ఆయన చేస్తాడు. ఎందుకనంటే ఆశ్చర్య కార్యాలను చేయడం ఆయన యొక్క గుణం, ఆయన యొక్క స్వభావము. ఆశ్చర్య కార్యాలు జరిగించే దేవుడు ఆయన. అందుకనే రాజైనటువంటి దావీదు ఆయన మాట్లాడుతున్నటువంటి మాట, దేవుని ఆశ్చర్య కార్యములను చూడ రండి. నరుల ఎడల ఆయన జరిగించు కార్యములను చూడగా ఆయన భీకరుడై ఉన్నాడు, గొప్పవాడై ఉన్నాడు. ఆయనకి ఎవరు సాటి రారు, ఆయనకు ఆయనే సాటి. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. తొందరపడుతూ ఉన్నటువంటి యాకోబు యొక్క జీవితంలో జరిగినటువంటి సంఘటన మనందరికీ తెలుసు. ఏ రీతిగా దేవుడు యాషావు జీవితాన్ని తన యొక్క తమ్ముడైనటువంటి యాకోబు విషయంలో ఆయన ఎలా మార్చాడో, తన ఆలోచనల్ని, తన యొక్క ఉద్దేశాన్ని ఎలాగా ఆయన తారుమారు చేశాడో అనేటువంటి సంగతిని మనం అందరము ఎరుగుదాం. 33వ అధ్యాయము 4వ వచనం. అప్పుడు యాషావు అతనిని ఎదుర్కొన పరుగెత్తి అతనిని కౌగిలించుకొని అతని మెడ మీద పడి ముద్దు పెట్టుకొనెను. వారిద్దరూ కన్నీరు విడిచెరి. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. చంపడం కోసం ఎదురు చూస్తున్నటువంటి యాషావు యాకోబును చూసి పరుగెత్తుకొని వచ్చి ఆయన్ని కౌగిలించుకొని మెడ మీద పడి ముద్దు పెట్టుకుని అన్నదమ్ములిద్దరూ ఏడవ సాగారంటండి. ఇది ఎంత గొప్ప ఆశ్చర్యకరమైన సంగతి. యాకోబు వెళ్ళిపోయిన దగ్గర నుంచి యాషావు తను చంపడానికి ఆలోచన కలిగి ఉన్నాడు. ఎప్పుడు దొరుకుతాడా అని చూస్తున్నాడు. అదే యాకోబులో ఉన్నటువంటి భయము. ఆ కారణాన్ని బట్టే యాకోబు చాలా తొందరపడ్డాడు, చాలా భయపడ్డాడు, చాలా కలవరం చెందాడు. అయితే చివరికి కంక్లూజన్ మనం వచ్చినప్పుడు చంపుతాడు అనుకున్నటువంటి యాషావు పరుగెత్తుకుని వచ్చి యాకోబు యొక్క మెడ మీద పడి కౌగిలించుకుని ముద్దు పెట్టి తమ ప్రేమను వ్యక్తపరుచుకున్నారు వారి ఇరువురు కూడాను. పగ, శత్రుత్వం అంతా ప్రేమగాను ఆప్యాయతగాను మారిపోయింది. దేవుని యొక్క కార్యాలు అవి ఆశ్చర్యములు. అవి యాషావు ఊహించి ఉండడు, అది యాకోబు కూడా ఊహించి ఉండడు. వారిరువురి యొక్క ఊహకు అతీతమైనటువంటి కార్యాన్ని దేవుడు జరిగించాడు. ఎందుకో తెలుసా? ఆ రాత్రి ఆ తొందరపాటును బట్టి, లేక ఆ భయాన్ని బట్టి, ఆ కలవరాన్ని బట్టి యాకోబు ఒక్కడే దేవునితో పెనుగులాడడం మొదలుపెట్టాడు. ఎలాగైనా సరే నా అన్న చేతిలో నుంచి నన్ను విడిపించాలి అని ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. ఎలాగైనా నీవు నన్ను దీవించాలని ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. కృప కలిగిన దేవుడు యాకోబును దర్శించి యాకోబును దీవించి అతన్ని ఇశ్రాయేలుగా,
ఆశీర్వదించబడిన వ్యక్తిగా, ఏర్పరచబడినటువంటి వ్యక్తిగా, తనకిష్టమైనటువంటి వ్యక్తిగా దేవుడు మార్చుకున్నాడు. ఒక మోసగాడిగా దేవునికి ఆయన పరిచయము. అప్పుడు కూడా అదే మాట చెప్తున్నాడు, నీ పేరేంటి అనంటే యాకోబు. యాకోబు అనగా మోసగాడు అని అర్థం. కానీ ఇప్పుడు దేవుడు ఇశ్రాయేలుగా మార్చాడు ఆయన్ని. ఆశ్చర్య కార్యం. జీవితాలని మార్చే దేవుడు ఆయన, పరిస్థితుల్ని మార్చే దేవుడు ఆయన. అందుకనే రాజు దావీదు ఆయన అంటూ ఉన్నారు, ఆయన కార్యాలని, ఆయన యొక్క ఆశ్చర్య కార్యాలని మీరు చూడ్డానికి రండి అని ఆయన చెబుతూ ఉన్నాడు. ఆయన శత్రువుని మిత్రునిగా చేయగలిగిన దేవుడు ఆయన. పగని ప్రేమగా మార్చగలిగిన దేవుడు ఆయన. ద్వేషాన్ని ఆప్యాయతగా మార్చగలిగిన దేవుడు ఆయన. కార్యాలని తారుమారు చేసి ఆశ్చర్యకరమైనటువంటి రీతిలో వాటిని ఆయన మనకి ప్రదర్శించగలిగినటువంటి దేవుడని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. నా జీవితంలో, మన జీవితంలో, మన బ్రతుకుల్లో దేవుడు ఆశ్చర్య కార్యాలను చేశాడు. పాపులుగా ఉన్నప్పుడు, శాపాన్ని అనుభవిస్తూ ఉన్నప్పుడు, ఇంకా చనిపోతే నరకానికి వెళ్ళిపోతామనేటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నప్పుడు ప్రభు మన ప్రతి పాపాన్ని కడిగి మనల్ని పవిత్రపరిచాడు. ఆయన మన అవినీతిని ఆయన తొలగించి నీతిమంతులుగా ఆయన చేశాడు. ఆయన మన మీద ఉన్నటువంటి దోష శిక్షను ఆయన తొలగించి పరలోక రాజ్య భాగ్యాన్ని దేవుడు నీకు నాకు అనుగ్రహించాడు. ఇది ఆశ్చర్య కార్యం. ఇది నీ జీవితంలో, నా జీవితంలో జరిగిన ఈ ఆశ్చర్య కార్యాల గురించి, ఈ గొప్ప కార్యాల గురించి మనము అనేక మందికి ప్రచురం చేయవలసిన వారంగా ఉన్నాం. అనేక మందికి తెలియచేయవలసినటువంటి వారంగా ఉన్నాం. దావీదు రాజు ఆయన ఈ యొక్క ప్రచార కార్యక్రమాన్ని ఆయన చేపడుతూ ఉన్నాడు. ఆయన ఆశ్చర్య కార్యములను చూడరండి. నీవు, నేను, దేవుడు వ్యక్తిగతంగా మన బ్రతుకుల్లో చేసిన కార్యాలను గురించి, మన యొక్క జీవిత మార్పును గురించి, ప్రతినిత్యము ఆయన మన ఎడల చూపిస్తున్నటువంటి తన యొక్క ప్రేమ, ఆప్యాయత, కృపలను గురించి అనేక మందికి చాటి చెప్పవలసిన వారంగా ఉన్నాం. చాలామంది దేవుని కార్యాలను చూడని వారు ఉన్నారు. 4,000 రూపాయలు ప్రతి నెల ఒకవేళ నీవు నేను ఇవ్వగలిగితే, మీ పక్షంగా, మీ కుటుంబ పక్షంగా ఒక సేవకుడు ఒక మారుమూల ప్రాంతానికి వెళ్ళి దేవుని కార్యాలని చూడనటువంటి ప్రజలకి దేవుని కార్యాలని ప్రకటించడానికి సిద్ధంగా ఉన్నారు. ఇది మన యొక్క బాధ్యత అని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఒక గ్రామానికి ఒక సువార్తికుడిని పంపించండి. దేవుని ఆశ్చర్య కార్యాలని ప్రకటింపచేయండి. దేవుడు అలాంటి కృపను మనందరికీ దయచేయను గాక. ప్రార్థన చేసుకుందాం, తలలు వంచుదాం. ప్రేమ కలిగిన మా తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము. ఈ ప్రత్యేక సమయంలో నాయన, మా జీవితాల్లో మీరు జరిగించిన మీ ఆశ్చర్య కార్యాలని, నాయన నరుల ఎడల మీరు జరిగిస్తున్నటువంటి నాయన గొప్ప కార్యాలని, గంభీరమైనటువంటి కార్యాలని అనేక మందికి చెప్పవలసిన బాధ్యత, భారాన్ని మీరు మా మీద ఉంచారు. మీకు వందనాలు చెల్లిస్తున్నా. నాయన మమ్మల్ని నాయన మీరు దీవించారు, ఆశీర్వదించారు. నీ కార్యముల చేత మమ్మల్ని తృప్తిపరిచారు. నాయన మేము కూడా అనేక మందికి ఈ కార్యాలను ప్రచురించవలసిన వారంగా ఉన్నాం. ఆ క్రమంలో మమ్మల్ని అందరినీ మీరు బలపరచండి తండ్రి. నీ కార్యాలను ఇతరులకు చెప్పే విషయాల్లో నాయన మాకు ఆసక్తిని పుట్టించండి. మా బాధ్యతని నాయన మేము గురుతర బాధ్యతగా స్వీకరించి నిర్వహించడానికి నీ కృప దయచేయండి తండ్రి. ఈ మాటల్ని మా అందరి కొరకు మీరు దీవించి ఆశీర్వదించండి. ఎవరెవరు ఎలాంటి సమస్యల్లో ఉన్నారో నాయన, యాకోబు లాంటి నాయన పరిస్థితుల్ని ఒకవేళ ఎదుర్కొంటూ ఉంటే గనక ప్రభువా, వారి జీవితాల్లో యాకోబు జీవితంలో జరిగించిన ఆశ్చర్య కార్యాన్ని, యాకోబులో నాయన మీరు చేసిన గంభీరమైనటువంటి కార్యాన్ని వారి బ్రతుకుల్లో, వారి కుటుంబాల్లో కూడా మీరు జరిగించి మహిమ పొందండి నాయన. గొప్ప సంతోషము, గొప్ప ఆనందము చేత నాయన వారిని, వారి కుటుంబాలని నింపండి తండ్రి. మహిమ పొందండి. యేసు నామములో ప్రార్థన అడిగి వేడుకుంటూ ఉన్నాను పరమ తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మని యొక్క నిత్య సహవాసము, సన్నిధి, సమాధానం మీకు తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు.